క్లాస్లో మనం హిరోషిమా చైల్డ్ హిరోషిమా చైల్డ్ అనే ఒక పోయం చూద్దాం. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కి ఇది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఫస్ట్ లెట్ us discuss regarding the poet. Hiroshima Child is written by Nazim Hikmet. ఈ నజీమ్ హిక్మెట్ ఎవరో చూద్దాం. He was born in 1902 and died in the year 1963. When was he born? Where was he born? He was born in Salonika, now in Greece. గ్రీస్లో ఉన్నటువంటి సలోనికా ప్రాంతంలో ఆయన జన్మించడం జరిగింది. He had held both టర్కిష్ అండ్ పాలిష్ సిటిజన్షిప్స్. ఈయనకి రెండు రకాల పౌరసత్వాలు ఉన్నాయి. టర్కిష్ అంటే టర్కీలో జన్మించడం జరిగింది. ఇతనికి టర్కీకి సంబంధించిన పౌరసత్వం ఉంది, అలాగే పాలిష్కి సంబంధించిన పౌరసత్వం కూడా ఉంది. ఈ బికేమ్ ఏ డిస్టింగ్విష్డ్ పోయట్, గొప్ప రచయిత అనమాట. ఈయన కవి. డిస్టింగ్విష్డ్ అంటే పేరు కలిగినటువంటి. ప్లే రైట్, నాటక రచయిత, నావలిస్ట్, నవల రచయిత, అలాగే స్క్రీన్ రైటర్ కూడా ఆయన. అంటే స్క్రీన్ రైటర్ అంటే ఒక రకమైనటువంటి స్క్రీన్ ప్లే డైరెక్షన్. మనం మూవీస్ చూస్తున్నప్పుడు అంటుంటాం కదా, ఏ విధంగా ఉండాలి ఏంటనేది ప్రజెంటేషను, అలా స్క్రీన్ రైటర్ కూడా ఆయన. అండ్ మెమోయరిస్ట్, మంచి విషయాలని రికలెక్ట్ చేసుకుని చక్కగా చెప్పగలిగినటువంటి గొప్ప వ్యక్తి అనమాట. ఆఫ్టర్ వరల్డ్ వార్ I హీ వెంట్ టు రష్యా ఫర్ హీజ్ స్టడీస్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆయన రష్యా వెళ్ళడం జరిగింది చదువు కోసం. వేర్ హీ వాజ్ డీప్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కమ్యూనిస్ట్ థాట్. అక్కడ ఆయన కమ్యూనిస్టుల యొక్క భావజాలంతో ప్రభావితం అయ్యాడు అనమాట. హిజ్ పొలిటికల్ యాక్టివిజం అండ్ రైటింగ్స్ led to his imprisonment for 17 years in 1950. 17 years. అయితే అతని యొక్క భావజాలం, కమ్యూనిస్ట్ భావజాలం కావచ్చు, అతను రచన విధానం కావచ్చు, ఈ అన్నిటి వల్ల ఆయన కొన్ని చిక్కుల్లో కూడా పడ్డారు. ఇంచుమించుగా ఆయన 17 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది. అలాగే నెక్స్ట్ ఈయనకి ఈ 1950లో 1950లో ఈయనకి ఈ రిసీవ్డ్ ద ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ ఫ్రమ్ ద సోవియట్ యూనియన్. రష్యా నుంచి ఈయనకి పీస్ ప్రైజ్ కూడా లభించిందనమాట 1950లో. సరే, ఈయన ఇంకా రాసినటువంటి గ్రంథాల్లో పేరున్నటువంటి బుక్స్ ఏంటంటే ల్యాండ్స్కేప్స్ ఫ్రమ్ మై కంట్రీ, ద ఎపిక్ ఆఫ్ ద వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, లైఫ్స్ గుడ్ బ్రదర్, ఇలా కొన్ని బుక్స్ ఆయనకి చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మనం చదువుతున్నటువంటి హిరోషిమా చైల్డ్ అనేది 1956లో రాశారు ఈయన. అది కూడా ఎలాంటి భాషలో రాశారంటే ఆయన ఓన్ లాంగ్వేజ్ టర్కీ భాషలో రాశారు. ఆ టర్కీ భాషలో రాసినటువంటి హిరోషిమా, ఆ టర్కీ భాషలో దాని పేరేంటంటే 1956లో రాసినప్పుడు కిజ్ కొకూగు. ఇది టర్కీ భాష అనమాట. ఇది దాని అర్థం ఏంటంటే ద గర్ల్ చైల్డ్ అని అర్థం. తర్వాత దీన్ని మనం ప్రపంచంలోని చాలా భాషల్లోకి ట్రాన్స్లేట్ చేశారు, అలాగే ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది హిరోషిమా చైల్డ్ అనే పేరుతోటి. ఇప్పుడు మనం దాన్ని చదువుతున్నాం అనమాట. స్టాంజా వైజ్ ఒక్కొక్క స్టాంజా ఏంటనేది చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఫస్ట్ టైము సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లెసన్ విన్న తర్వాత, మీకు ఈ పోయం అంతా విన్న తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి యూట్యూబ్ ఎక్కువ మందికి యొక్క వీడియోని షేర్ చేయగలుగుతుంది, బూస్ట్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనకి ఎక్కువ మంది దీన్ని చూడగలుగుతారు. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ డూ ఇట్. నౌ కమ్ టు ద పాయింట్. పోయం దగ్గరికి వద్దాం. ఐ కమ్ అండ్ స్టాండ్ అట్ ఎవ్రీ డోర్, బట్ నన్ కెన్ హియర్ మై సైలెంట్ tread. I knock and yet remain unseen. For I am dead, for I am dead. I come and stand at every door. అసలు ఈ పోయం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ మనం అది మాట్లాడుకుంటే ఒక 2 పాయింట్స్లో, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం ఎండింగ్లో 1945 ఆ టైంలో ఆగస్టు 6వ తారీఖున హిరోషిమాపై బాంబ్ బ్లాస్ట్ జరిగిందనమాట. ఈ బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరైనా అంటే, హిరోషిమా అంటే ఎక్కడుంది, అది జపాన్లో ఉందన్నమాట. డేట్ ఏంటంటే ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ చేసిన రోజు ఆగస్టు 6వ తారీఖు 1945 సంవత్సరం. ఆ వేసిన న్యూక్లియర్ బాంబు పేరు కూడా లిటిల్ బాయ్.
లిటిల్ బాయ్ అనే బాంబు అనమాట. పేరుకి ఆ బాంబుకి పేరు. ఈ బాంబు హిరోషిమా అనే ఈ పట్టణం పైన వేయడం వల్ల ఎంతమంది చనిపోయారంటే ఆన్ ద స్పాట్. అంటే న్యూక్లియర్ బాంబ్ అది. మా ఆర్డినరీ బాంబ్ కాదు. 70,000 మంది ఇంచుమించుగా ఆన్ ద స్పాట్ చనిపోయారనమాట. అలాగే నెక్స్ట్ ఇంచుమించుగా 1945 ఆ ఎండింగ్ కల్లా 1,40,000 మంది చనిపోయారు. ఏ విధంగా అంటే వారికి తగిలిన గాయాలు వాళ్ళ ఇంజరీస్ వల్ల, బర్న్స్ కాలిన గాయాల వల్ల, రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల. మిగిలిన వాళ్ళు కూడా చాలా కాలం పాటు జబ్బులతో పోరాటం చేస్తూ క్యాన్సర్ ఇలాంటి వాటితోటి చర్మ వ్యాధులతోటి చాలా ఇబ్బంది పడ్డారనమాట. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో ఈ అసలు జరిగిన విషయం ఏంటంటే మనకి జర్మనీ పోలాండ్‌పై దాడి చేస్తే అది రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ప్రపంచం మొత్తం అంతా కూడా 2 గ్రూపులుగా తయారైందనమాట. అందులో మెయిన్ కంట్రీస్ ఏంటంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా ఇవన్నీ ఒక గ్రూప్‌గా ఏర్పడితే ఇదొక గ్రూప్ అనమాట. జర్మనీ, ఇటలీ, జపాన్ ఇదొక గ్రూపు. వీళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్యం కోసం. ఈ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వాళ్ళు ఏం చేసేవారంటే అమెరికా దగ్గర ఆయుధాలు కొనేవారు. వెపన్స్. అంటే అమెరికా డైరెక్ట్‌గా యుద్ధంలో పాల్గొనకపోయినా ఏం చేసేదంటే ఆయుధాలు, వెపన్స్ అమ్మేది. ఎప్పుడైతే ఇలా వెపన్స్ అమ్ముతుందో ఈ ఈ దేశాలన్నీ కూడా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఇంకా పవర్‌ఫుల్‌గా యుద్ధం చేసాయన్నమాట. దాంతో జర్మనీ, ఇటలీ, జపాన్ చాలా కోపం వచ్చేవి వీటికి. ముఖ్యంగా ఆహ్, జర్మనీ, ఇటలీ చాలా కాలం పాటు 1939లో స్టార్ట్ అయింది ఈ యుద్ధం. అలా మరి నెక్స్ట్ 1945 వరకు కొనసాగుతూనే ఉంది. ఈ సుదీర్ఘమైనటువంటి యుద్ధంలో ముఖ్యంగా పాయింట్ ఏంటంటే జర్మనీ, ఇటలీ ఒక రకంగా సరెండర్ అయిపోయినాయి. అంటే లొంగిపోయినాయి. ఇంక ఇంతకాలం యుద్ధం చేయలేము. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా తోటి వీళ్ళకి అమెరికన్ సపోర్ట్ కూడా ఉంది. ఇండైరెక్ట్‌గాను వెపన్స్ కూడా ఇస్తున్నారని. కానీ జపాన్ మాత్రం లొంగిపోలేదనమాట. అది బాగా ఫైట్ చేస్తానే ఉంది. జపాన్‌కి ఒక కోపం వచ్చిందనమాట. ఏమనంటే ఈ అమెరికా బ్రిటన్ వాళ్ళకి, ఫ్రాన్స్ వాళ్ళకి, రష్యా వాళ్ళకి ఆయుధాలు ఇస్తుంది, అమ్ముతుంది. ముందు అసలు ఈ అమెరికా పని చెప్పాలని చెప్పేసి జపాన్ ఏం చేసిందంటే ఈ పెర్ల్ హార్బర్ అంటే అమెరికా నావికాదళం అవి ఉంటాయన్నమాట అక్కడ. ఎళ్లి దానిపై దాడి చేస్తది. దాంతో అమెరికాకి కోపం వస్తుందనమాట. నేనేమి డైరెక్ట్‌గా యుద్ధంలో పాల్గొనలేదు కదా! జస్ట్ వెపన్స్ అమ్ముతున్నాను. ఈ జపాన్ వచ్చి నా మీద ఎలా దాడి చేస్తది అని చెప్పేసి ఆవేశంతో, కోపంతో అది ఏం చేసిందంటే ఈ యుద్ధంలోకి అది కూడా ఎంటర్ అయ్యి జపాన్ పని చెప్పాలని చెప్పేసి జపాన్‌లో ఉన్నటువంటి హిరోషిమా, నాగసాకి పట్టణాలపైన దాడి చేస్తుందనమాట. ఆగస్టు 6నేమో హిరోషిమాపై అటాక్ చేస్తుంది. ఆగస్టు 9వ తారీఖున 1945 నాగసాకి అనే పట్టణంపై దాడి చేస్తుందనమాట. ముఖ్యంగా ఇక్కడ మనం ఈ పోయంలో చెప్పుకునేది ఏంటంటే హిరోషిమా పట్టణం పైన ఆగస్టు 6, 1945 సంవత్సరంలో దాడి చేస్తుంది కదా! అప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ కొన్ని లక్షల మంది చనిపోయారనమాట. ఇప్పుడు ఈ పోయం కూడా దాని గురించే. ఆ న్యూక్లియర్ బాంబు, ఆ బాంబు పేరు కూడా ఏంటి 'లిటిల్ బాయ్' అట ఆ బాంబు పేరు. ఇదేంటో మరి పేర్లు కూడా ఉంటాయనుకుంటా ఈ బాంబులకి. ఆ బాంబు ఉపయోగించి మొత్తం అది స్మాష్ చేసి పారేస్తుందనమాట. స్పాట్‌లోనే 70,000 మంది చనిపోయారు. 1,70,000 వరకు తర్వాత మెల్లగా 1945 ఎండింగ్ కల్లా చనిపోయారు. ఇంకా బతికున్న వాళ్ళు కూడా చాలామంది ఏమయ్యారంటే క్యాన్సర్ తోటి, స్కిన్ డిసీజెస్ తోటి అనేక రకాల ప్రాబ్లమ్స్ తోటి చనిపోయారు. ఇప్పుడు ఈ పోయంలో ఫస్ట్ ఏంచో చూడండమ్మా. ఐ కమ్ అండ్ స్టాండ్ అట్ ఎవరీ డోర్. ఒక చిన్న పాప 7 సంవత్సరాల పాప ఎంతోమంది పిల్లలు చనిపోయారు బాంబ్ అటాక్‌లో. పెద్దవాళ్ళు చనిపోయారు, వృద్ధులు చనిపోయారు. వాళ్ళు వీళ్ళని లేదు అందరూ చనిపోయారు. బతికినోళ్ళేమో రోగాలతో చాలా ఇబ్బంది పడ్డారు. ఏం చేయాలో తెలియక చాలా దీనస్థితిలో బతికారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ పోయం అంతా కూడా చెప్తూ ఉంటే ఆ యొక్క రచయిత ఊహాశక్తి ఆ చనిపోయిన వాళ్ళలో పిల్లలు వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉంటుందో. వాళ్ళేం తప్పు చేశారు మరి? కానీ వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా నాశనం అయిపోయినట్టే కదా! 7 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి చనిపోవడం అంటే. అందులో దాన్ని బేస్ చేసుకొని రచయిత ఒక 7 సంవత్సరాల అమ్మాయి, చనిపోయినటువంటి అమ్మాయి ఏ విధంగా ఫీల్ అవుద్దనేది తను రాసి ఈ పోయెమ్‌ని మనకి చెప్పడం జరిగిందనమాట. ఆ పాప అంటుందనమాట 7 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. ఆ బాంబ్ బ్లాస్ట్‌లో ఆమె ఎలా ఫీల్ అవుతుందనేది చెప్తున్నాం ఇక్కడ చూడండి. ఐ కమ్ అండ్ స్టాండ్ అట్ ఎవరీ డోర్. ఆమె ఆ పాప ప్రతి ఇంటికి వచ్చిందట. ప్రతి డోర్ దగ్గరికి వచ్చిందట హిరోషిమాలో. బట్ నన్ కెన్ హియర్ మై సైలెంట్ ట్రెడ్. ఆమె వచ్చి డోరు నాక్ చేస్తుందనమాట. డోర్ ఇలా కొడుతూ ఉంటే కానీ ఆమె వచ్చినప్పుడు మరి ఆమె అడుగుల శబ్దం ఎవరికీ వినిపించట్లేదు. సైలెంట్ ట్రెడ్ అంటే నిశ్శబ్దం అనమాట. నిశ్శబ్దమైన అడుగుల శబ్దం.
అంటే ఆమె ఆత్మగా ఉందన్నమాట. మనుషులైతే ఆ అడుగుల శబ్దం వినిపిస్తుంది. డోర్ కొడితే ఆ శబ్దం వినిపిస్తుంది. కానీ మరి ఆమె చనిపోయింది గదా! అందుకే ఎటువంటి శబ్దం వినిపించట్లేదు. ఆ అడుగుల శబ్దం. ఐ నాక్ అండ్ యట్ రిమైన్ అన్‌సీన్. నేను ఆ డోర్ కొడుతున్నాను. కానీ ఎవరు డోర్ ఓపెన్ చేయట్లేదు. నేను ఎవరికీ కనిపించట్లేదు కాబట్టి ఆ విధంగా ఉందేమో. ఫర్ ఐ యామ్ డెడ్. ఎందుకని ఇలా జరుగుతుందంటే ఆమె చనిపోయింది కాబట్టి. చనిపోయిన వాళ్ళొచ్చి డోర్ కొడితే ఆ డోర్ యొక్క శబ్దం ఎవరికి వినిపించదు కదా! వాళ్ళ యొక్క అడుగుల శబ్దం. అలా ఆ పాప 7 సంవత్సరాల అమ్మాయి ఆ యొక్క బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోయిన అమ్మాయి అలా డోర్ కొడుతూ ఉంటే ఎవరికీ వినిపించట్లేదట. దానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి చనిపోయాను కదా! అందుకే వినిపించట్లేదేమో అంటుంది. సెకండ్ స్టాంజా. ఐయామ్ ఓన్లీ 7 థో ఐ డైడ్. ఇంకేమంటుంది ఆ అమ్మాయి? నేను 7 సంవత్సరాల అమ్మాయినే. 7 సంవత్సరాలకి నేను చనిపోవడం జరిగింది. హిరోషిమా లాంగ్ ఎగో. ఎక్కడ చనిపోయిందట? హిరోషిమా పట్టణంలో చాలా కాలం క్రితం చనిపోయిందట. ఐయామ్ 7 నౌ యాజ్ ఐ వాస్ దెన్. నేను చనిపోయినప్పుడు వయసు ఎంత ఉందంటే 7 సంవత్సరాలు ఉందని చెప్తూ ఉంది. ఇప్పటికి తన వయసు 7 సంవత్సరాలని నేను చెప్తూ ఉంది. వెన్ చిల్డ్రన్ డై దే డు నాట్ గ్రో. ఎందుకని? పిల్లలు చనిపోయినప్పుడు ఎంత వయసుతో చనిపోతారో ఇంక వాళ్ళు ఆ ఎదుగుదల ఆగిపోతుంది కదా! ఆ తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మగా మారిన వాళ్ళ గురించి చెప్పుకున్న ఎప్పుడు కూడా వాళ్ళ వయస్సు ఏ విధంగా ఉంటుందంటే 7 సంవత్సరాలుగానే ఉంటుందని చెప్తుందనమాట. అందుకే ఏమంటుంది? ఐ యామ్ 7 నౌ యాజ్ ఐ వాస్ దెన్. అప్పుడు ఎంత నా వయస్సు? 7 సంవత్సరాలు. ఇప్పుడు కూడా అంతే. ఎందుకని? చనిపోయినప్పుడు వయస్సు ఎంతుందో ఇంక అదే వయస్సు. తర్వాత ఎదగడానికి అవకాశం లేదు కదా! మరి చనిపోయింది కాబట్టి. తర్వాత థర్డ్ స్టేజ్. మై హెయిర్ వాజ్ స్కార్చ్డ్ బై స్వెల్లింగ్ ఫ్లేమ్. ఆ చనిపోయేటప్పుడు ఆమె ఏ విధమైనటువంటి బాధకు లోనైందంటే ఆ బాంబు పేలినప్పుడు అందులోను మామూలు బాంబు అది న్యూక్లియర్ బాంబు. స్కార్చ్డ్ అంటే మాడిపోవడం అనమాట. కాలిపోవటం. మై హెయిర్ వాజ్ స్కార్చ్డ్ బై స్వెల్లింగ్ ఫ్లేమ్. ఆ బాంబు యొక్క బ్లాస్ట్ దాని యొక్క రేడియేషన్, ఆ వేడి, ఉష్ణోగ్రత, టెంపరేచర్ కొన్ని వందల వేల డిగ్రీలు ఉంటుందన్నమాట న్యూక్లియర్ బాంబు యొక్క ఉష్ణోగ్రత. ఆ బాంబు బ్లాస్ట్‌కి ఆ అమ్మాయి ఏమైందంటే మాడి మసైపోయింది అనమాట. ఆమె జుట్టు మొత్తం బాడీ అంతా కూడాను. మై ఐస్ గ్రీవ్ డిమ్. కళ్ళు మసకబారిపోయినాయి. డిమ్ అయిపోయినాయి. మై ఐస్ గ్రీవ్ బ్లైండ్. పూర్తిగా చూపు పోయింది. డెత్ కేమ్ అండ్ టర్న్డ్ మై బోన్స్ టు డస్ట్. చావు వచ్చి పడింది. తన యొక్క ఒంట్లో ఉన్నటువంటి బోన్స్ అన్నీ కూడా కాలి బూడిదైపోయినాయి అనమాట. మనిషి చనిపోయినప్పుడు మామూలుగా కాలుస్తారు కదా! తగలబెడతారు. ఆ తగలబెట్టినప్పుడు అస్థికలన్నా మిగులుతాయి. అవి ఏదైనా నదుల్లో కలిపి వాళ్ళకి ఆత్మశాంతి కలిగించడానికి. కానీ ఇది న్యూక్లియర్ బాంబు యొక్క టెంపరేచర్ ఎంత ఉందంటే బూడిదైపోయింది. ఆ బాడీ మొత్తం బోన్స్‌తో సహా. అండ్ దట్ వాజ్ స్కాటర్డ్ బై ద విండ్. ఆ బూడిద కూడా ఏమైంది? వచ్చిన ఆ యొక్క గాలికి అటు ఇటు స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఆ బూడిద కూడా మిగలలేదు ఆఖరికి. ఎక్కడెక్కడ ఆ యొక్క పార్టికల్స్ ఆ కణాలు పడ్డాయి కూడా తెలీదు. నెక్స్ట్ థర్డ్ స్టాంజా అయిపోయింది కదమ్మా. ఫోర్త్ స్టాంజా. ఐ నీడ్ నో ఫ్రూట్. ఐ నీడ్ నో రైస్. కాబట్టి ఆ విధంగా చనిపోయినటువంటి ఆ పాప ఏమంటుంది? తనకి నో నీడ్ ఐ నీడ్ నో ఫ్రూట్. తనకి ఫ్రూట్స్ అవసరంలా, పళ్ళం అవసరం లేదు. నో రైస్, భోజనం అవసరం లేదు. నో స్వీట్స్, స్వీట్స్ అవసరం లేదు. తినుబండారాలు అవసరం లేదు. ఈవెన్ బ్రెడ్, ఆఖరికి బేకరీ ఫ్రూట్ అయినటువంటి బ్రెడ్ ఇలాంటివి కూడా అవసరం లేదనమాట. రస్కులు కానీ, బిస్కెట్లు కానీ, రొట్టె కానీ. ఐ ఆస్క్ ఫర్ నథింగ్ ఫర్ మై సెల్ఫ్. నా గురించి అయితే నేను ఏమీ అడగను అంటుంది ఆ అమ్మాయి. ఫర్ ఐ యామ్ డెడ్. ఎందుకనంటే తను చనిపోయింది కాబట్టి. లాస్ట్ స్టేంజ్. ఆల్ దట్ ఐ నీడ్ ఈజ్ దట్ ఆఫ్ పీస్. యూ ఫైట్ టుడే. మరి నాకేం కావాలని అడుగుతుందా పాప అంటే శాంతి కావాలి. ఈ ప్రపంచంలో ఏం కావాలట? ఇలా అన్యాయంగా ఒకరి మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకుని మనుషులను చంపేయకుండా ప్రపంచం అంతా శాంతిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంది. సో దట్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ వరల్డ్ కెన్ లివ్ అండ్ గ్రో అండ్ లాఫ్ అండ్ ప్లే. అప్పుడు ఈ పిల్లలు చనిపోకుండా, అర్ధాంతరంగా చనిపోకుండా పెరిగి పెద్దవాళ్ళై చక్కగా సంతోషంగా నవ్వుతూ ఆనందంగా ఎక్కువ కాలం జీవించగలుగుతారు. భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్నంతా కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇది ఈ యొక్క పోయం యొక్క లైన్ టు లైన్ మీనింగ్ అనమాట. ఐ థింక్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ప్రాపర్లీ. ఓకే, థ్యాంక్ యూ all of you. This is very interesting poem, especially about wars, so we should know